చలికాలపు చీకటిని చీల్చుకుంటూ ఉదయపు తొలికాంతితో కలిసి మన ఊళ్ళలో మన ఇండ్ల ముందర వెలిగే పవిత్రమైన అగ్ని ఈ భోగి మంటలు. ఇది కేవలం ఒక మంట కాదు, ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ భోగి మంటలు మనకు నేర్పేది ఒక్కటే: పాతదాన్ని వదిలినప్పుడే కొత్తదానికి స్థానం దొరుకుతుంది అని. అలాగే ఈ అగ్ని మన మనసుని శుద్ధి చేస్తుంది. పాత చీపురుని, పాత పనికిరాని వస్తువులను, వాటితో పాటుగా మనలోని బాధలను, నిరాశలను ఆ మంటలకు అర్పించాలి. గ్రామాల్లో పిల్లల నవ్వులు, పెద్దల ఆశీర్వాదాలు, మంట చుట్టూ కూర్చొని పంచుకునే మాటలు, అవి బంధాలను మరింత బలపరుస్తాయి. ఈరోజు మనం పాత అలవాట్లను విడిచిపెట్టి కొత్త జీవితాల్లో వెలుగు నింపుకుందాం. భోగి రోజు వస్తే మన ఇళ్లలో ఒక ప్రత్యేకమైన పరిమళం నిండిపోతుంది. అదేనండి, నువ్వుల నూనె పరిమళం. తెల్లవారుజామునే చలిగాలి మెల్లగా వీస్తుంటే అమ్మ చేతుల్లో నువ్వుల నూనెతో చేసే అభ్యంగనం ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. కానీ భోగి రోజు నువ్వుల నూనె ఎందుకు వాడతారు అంటే, భోగి అంటే చలికాలం మధ్యలో వచ్చే పర్వదినం. ఈ సమయంలో మన శరీరంలో చలి ఎక్కువగా చేరుతుంది. ఈ నువ్వుల నూనె శరీరానికి వేడిని ఇచ్చే గుణం ఉంటుంది. చలిని తగ్గిస్తుంది, నరాలను బలపరుస్తుంది. అందుకే భోగి రోజు నువ్వుల నూనెతో తల నుంచి పాదాల వరకు అభ్యంగనం చేయాలని చెబుతారు. ఇది కేవలం స్నానం కాదు, ఇది మన శరీరానికి శుద్ధి చేసే ప్రక్రియ. ఈ నువ్వుల నూనె రాజతైలం అని కూడా అంటారు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచిదే ఈ నువ్వుల నూనె. తెల్లవారుజామునే సూర్యకిరణాలు నేలను తాకే వేళ మన ఇండ్ల ముందర గుడి ప్రాంగణంలో చిన్నారుల నవ్వులతో ఎంత బాగుంటుందో కదా. భోగిపళ్ళు అంటే పిల్లల భవిష్యత్తుపై పెద్దల ఆశీర్వాదాలు. ఒక మధురమైన సాంప్రదాయం. పళ్ళు, పూలు, చెరుకులు, నాణాలు, బియ్యం అన్నిటినీ కలిపి చిన్నారుల తలపై ఆశీర్వాదంగా వేయాలి. ప్రతి పండు ఒక కోరిక, ప్రతి పువ్వు ఒక ఆశ, ప్రతి నాణెం ఒక అదృష్టం పిల్లల జీవితాల్లో ఉండాలని ఆశీర్వదించాలి. ఈ సాంప్రదాయం చెప్పేది ఒకటే. అదేమిటి అంటే, పిల్లలే మన సంపద, వారే మన రేపటి ఆశ. వారికి మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, మంచి మార్గం చూపించడం మన బాధ్యత. ఈ పండుగతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు తరతరాలకు అందించాలి. చిన్నారుల నవ్వులతో నిండిన ఈ పవిత్రమైన రోజున అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పండ్లు, పూలు, చెరుకు ముక్కలు, నాణాలు, బియ్యం అన్నిటినీ కలిపి చిన్నారుల తలపై ఆశీర్వాదంగా వేయాలి. ప్రతి పండు ఒక కోరిక, ప్రతి పువ్వు ఒక ఆశ, ప్రతి నాణెం ఒక అదృష్టం పిల్లల జీవితాల్లో ఉండాలని వారిని మనం ఆశీర్వదించాలి. ఈ సాంప్రదాయం మనకు చెప్పేది ఏమిటి అంటే, పిల్లలే మన సంపద, వారే మన రేపటి ఆశ. వారికి మంచి అలవాట్లను, మంచి ఆలోచనలను, మంచి మార్గం చూపించడం మన వారికి మంచి అలవాట్లను, మంచి ఆలోచనలను, మంచి మార్గం చూపించడం మన బాధ్యతే. ఈ పండుగతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను తరతరాలకు అందించాలి. చిన్నారుల నవ్వులతో నిండిన ఈ పవిత్రమైన రోజున అందరికీ భోగిపళ్ళ శుభాకాంక్షలండి. మేమైతే మా ఇద్దరి పిల్లకి భోగిపళ్ళు అయితే పోస్తున్నాము. వాటికి కావాల్సినవన్నీ సిద్ధంగా చేసామండి. చెరుగడలు, తర్వాత రేగుపళ్ళు, చిల్లర, నాణాలు, తర్వాత చాక్లెట్స్, పూలు, తర్వాత ఇంకా అక్షితలు అన్నీ రెడీగా పెట్టామండి. ఇంకా మా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి ఇలా కూర్చోబెట్టి చిన్న డెకరేషన్ అయితే చేసామండి. ఇది మా ఆయన, మా కేత ఇద్దరు కలిసి చేశారు. ఈ డెకరేషన్ అయితే ఏదో మా వాళ్ళకు వచ్చినట్టుగా చేశారండి. చిన్న చిన్న కైట్స్ని అలా అతికిచ్చేసి ఇలా అయితే చేశారు. ఇంకా మొదటగా చెరుగడలు అయితే వేస్తున్నాను. అన్నిటినీ కలపాలి కదా, నేనైతే అన్ని విడివిడిగా పెట్టాను. అన్నీ కలపాలి కాబట్టి అన్నీ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో అయితే వేస్తున్నాను. మొదటగా చెరుకు ముక్కలన్నీ వేసానండి. చెరుకు ముక్కలు వేసిన తర్వాత రేగుపళ్ళు
భోగిపళ్ళు అంటేనే చాలు రేగుపళ్ళు గుర్తొస్తాయి. రేగుపళ్ళ వడలు కూడా చాలా బావుంటాయండి. రేగుపళ్ళు వేసిన తర్వాత ఇంకా పన అనపకాయలుంటాయి కదా! అనపగింజలైతే వేస్తున్నాను. తర్వాత చాక్లెట్స్. చాక్లెట్స్ వేస్తుంటే మా వాడు చూడండి, "నాకు కొన్నివ్వు మమ్మీ" అంటున్నాడు. మా వాడు చాక్లెట్‌లు తింటాడండి. ఇంకా పూలు, తర్వాత నాణాలు, కాయిన్స్ అండి. ఈ కాయిన్స్ కూడా ఇందులోనే వేసి కలిపేయాలి. తర్వాత ఇంక అన్నీ వేసిన తర్వాత ఇలా కలిపి వాటిని ఆ చిన్న పిల్లల మీద తల మీద నుంచి వేయాలి. ఇలా అన్నిటినీ కలిపేయాలండి. మనం ఏమేమి వేసామో చెరుకు ముక్కలు, రేగుపళ్ళు, చాక్లెట్స్, చిల్లర అన్నీ వేసిన తర్వాత వాళ్ళ తాత, నాయనమ్మ అయితే వాళ్ళకు దిష్టి తీసి వాళ్ళ తలపై నుంచి ఆ భోగిపళ్ళను పోసి వారినైతే ఆశీర్వదించారు. ఇంకా వారి ఆశీర్వాదం ఉంటే చాలు కదండీ! ఇంకెవరి ఆశీర్వాదం అవసరం లేదు. వాళ్ళ నాయనమ్మ, తాత ఆశీర్వాదం ఉంటే చాలు వాళ్ళకి. ఇంకా వాళ్ళు చూడండి ఎలా తీసుకుంటున్నారో ఆ రేగుపళ్ళు, చాక్లెట్స్ అన్నీ ఏరుకుంటున్నారు. ఇంకా ఇంకా అత్త అయితే వేస్తుంది. వీళ్ళైతే పక్కింటి వాళ్ళండి. అందరూ పక్కింటి వాళ్ళని కూడా పిలిచాము. ఇంకా అత్త వచ్చి ఏస్తుంది, పక్కింటి అత్త. ఇంక పిల్లలిద్దరికీ దిష్టిలాగా తీసి రేగుపళ్ళనైతే వాళ్ళ తల మీద నుంచి వేసింది. ఇంక మా పిల్లలిద్దరు వాళ్ళు చూడండి ఎలా చూసుకుంటున్నారో, నాకిన్ని చాక్లెట్స్ దొరికాయంటే నాకిన్ని చాక్లెట్స్ దొరికాయి, నాకే ఎక్కువ దొరికాయని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మా పింకీ పాప చాలా క్యూట్‌గా రెడీ అయింది కదా! దాని జడ చూడండి ఒక్కసారి. ఆ జడ వచ్చేసి నాది నేను పెళ్ళిలో పెట్టుకున్న జడ అండి అది. ఇంకా ఇప్పుడు తనకి పెట్టాను. ఇంకా ఆ జడను చూసుకుంటూ, దానికి ముక్కు పుడక చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. మా వాడైతే అల్లరి చూడండి ఎలా ఉన్నాడో. ఇంకా అవ్వ వేస్తుంటే వాడు చూడండి ఎంత సైలెంట్‌గా ఉందో మా పింకీ అయితే. వాడైతే అస్సలు సైలెంట్‌గా లేడండి. ఇంకా వాడు చాక్లెట్లు తీసుకుంటూ, రేగుపళ్ళు ఏరుకుంటూ, తర్వాత అందులో చిల్లర వేసాం కదా! ఆ చిల్లర కాయిన్స్ అన్ని పక్కకు తీస్తూ ఎలా కూర్చున్నారో ఇద్దరు. ఇంకా భోగిపళ్ళైతే పోస్తున్నామండి. ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య అయితే ఫస్ట్ వేశారు. తర్వాత మా ఇంకా అత్త, ఇంకా వీళ్ళు పక్కింట్లో ఉన్న వాళ్ళని కూడా పిలిచానని చెప్పాను కదా! ఇంకా వీళ్ళు కూడా వచ్చి వేశారు. ఇంకా వాళ్ళందరూ వేసిన తర్వాత ఇంకా మేము కూడా వేయాలి కదా! మా వంతుగా మేము కూడా వేస్తాను. వీళ్ళు చూడండి మా అత్త, మామయ్య. మా అత్తమ్మ నేను భోగిపళ్ళైతే పోసాను కానీ అక్షితలు వేయలేదు వాళ్ళ మీద అనేసి మళ్ళీ వచ్చి అక్షితలైతే వేస్తున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళిద్దరు అక్షితలు వేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు. తర్వాత వాళ్ళ కాళ్ళకు మొక్కమంటే ఎంత బాగా మొక్కుంటున్నారో చూడండి మా పిల్లలిద్దరూ. ఇంకా మా పిల్లలు బాగానే మాట వింటారండి, చెప్పినట్టు చేస్తారు. ఇంకా నాయనమ్మకు, తాతకు కాళ్ళకు మొక్కమనగానే ఎంత బాగా కాళ్ళకు మొక్కుంటున్నారో. ఇంకా తర్వాత నేను మా ఆయన కూడా ఇలా అన్నీ తీసుకొని భోగిపళ్ళను పిల్లల చుట్టూ 3 సార్లు అలా తిప్పి, 3 సార్లు ఇలా తిప్పి వాళ్ళకి దిష్టి తీసి ఆ భోగిపళ్ళనైతే వాళ్ళ తలపై నుంచి వేశాను. ఫస్ట్ పింకమ్మకు, తర్వాత చిన్నుకి, ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరిమైతే వేశామండి. ఇంకా మేమైతే వేస్తున్నాం. మా పని మేము చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు చాక్లెట్లు ఏరుకుంటూ. ఓకే. ఇంకా మా ఇంటి భోగి పండుగ, భోగిపళ్ళు ఇలా జరిగాయండి. పొద్దున్నే భోగి మంటలు వేశాము. తర్వాత పిల్లలకు నువ్వుల నూనె స్నానం అయితే చేయించానండి. స్నానం చేయించిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా భోగిపళ్ళు అయితే పోస్తున్నాము. మా పింకీ పాప నిద్రపోయిందండి. కరెక్ట్ భోగిపళ్ళు పోద్దామనే టైంలో ఫుల్‌గా నిద్రపోయింది. ఇంకా లేట్ అయిపోతుందేమో అనేసి లేపి తనని రెడీ చేశాను. ఇంకా వాళ్ళిద్దరూ మా ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకున్నారండి. ఓకే. ఇంకా ఫైనల్‌గా కేతన్ అన్నయ్య పోయకుంటే ఎలా? అన్నయ్య కూడా పోయాలి కదా భోగిపళ్ళు. అందుకే కేతన్ కూడా భోగిపళ్ళు పోస్తున్నాడు ఇద్దరికీ. ఇంకా వాళ్ళిద్దరు ఎలా కూర్చుందో చూడండి. గొబ్బెమ్మ కూర్చున్నట్లు కూర్చుంది. మా పింకీ పాప ఎలా కూర్చుందో. ఇద్దరికి దిష్టి తీసి భోగిపళ్ళైతే పోసాడు. ఇద్దరిని ఆశీర్వదించారండి. ఇంకా చూడండి ఎలా చూస్తున్నారో. ఇంకా వాడు చూడండి అక్షితలేరా అంటే నేను కూడా ఎయ్యాలా అని అడుగుతున్నాడు. ఇంకా అన్నయ్య కదా! అన్నయ్య కూడా ఆశీర్వదించాలి. ఓకేనా? ఇంకా ఇద్దరిని ఆశీర్వదించారు. మా ఇంటి భోగిపళ్ళు ఇలా జరిగిపోయిందండి. ఇంకా ఈరోజైతే బాగానే ఉందండి. భోగిపళ్ళు, తర్వాత భోగి మంటలు, తర్వాత ఆఫ్టర్‌నూన్ అయితే కైట్స్ ఎగిరేసామండి పైకెళ్ళి. కైట్స్ కూడా చాలా బాగా ఎగిరేసాం. ఫస్ట్ టైం నేను కైట్స్ ఎగిరేయడం. ఇంకా మా పిల్లలు చూడండి ఎలా ఎగురుతున్నారో. వాటిని ఇలా వేసిన తర్వాత వాళ్ళతో ఇలా తొక్కించి బయట ఎక్కడైనా వేస్తే పక్షులు తింటాయంటండి. అందుకోసమని అలా చేయించాము. తర్వాత చూడండి పిల్లలైతే ఒకరికొకరు ఎలా పోసుకుంటున్నారో.
ఇంకా నేనా నువ్వా నేనా నీవా అని పోటీ పడుకుంటూ అన్నయ్య చెల్లికి, చెల్లి అన్నయ్యకి ఇద్దరు పోసుకుంటున్నారండి. ఇంకా కొద్దిసేపు అలా వదిలేసాం ఏమైనా చేసుకోండి అని. మేము అలసిపోయాం కదా పొద్దున్నుంచి, అందుకే ఏమైనా చేసుకోండి అని వాళ్ళిద్దరికీ వదిలేసాము. అన్నయ్య ఆశీర్వదిస్తూ ఉంటే ఆమె కాళ్ళు మొక్కుంటుండే. తర్వాత వాళ్ళ అన్నకు దిష్టి తీసి ఆమె చూడండి ఎలా పోస్తుందో. దీనికి గాజులు కూడా బరువైపోయాయి, కమ్మలు బరువైపోయాయి, అన్నీ తీసేసి ఎలా వచ్చేసిందో చూడండి. ఇంతసేపు అన్నీ పెట్టుకుంది కదా ముక్కు పుడక పెట్టి, అప్పుడే తీసేసింది ఇంకా. వాళ్ళ అన్నయ్య ఆశీర్వాదం అయితే తీసుకుంది. ఓకేనండి, బాయ్.